హలో గైస్, దిస్ ఇస్ సంతోష్ నాయక్. మనం మీడియా పూల్లో ఫుటేజెస్ని ఇంపోర్ట్ చేస్తున్నప్పుడు ఈ డైలాగ్ బాక్స్ చాలాసార్లు వస్తూ ఉంటుంది. చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్. ఇది వచ్చినప్పుడు మనకి చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది, ఇది క్లిక్ చేయాలా లేదా స్కిప్ చేయాలా అని. సో ఈ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు మనం క్లిక్ చేస్తే ఒక అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ క్లిక్ చేయకపోతే ఇంకో అడ్వాంటేజ్ ఉంటుంది. సో ఈ క్లాస్లో మనం ఈ డైలాగ్ బాక్స్ ఎందుకు వస్తుంది, దీనివల్ల అడ్వాంటేజెస్ ఏంటి అండ్ డిసడ్వాంటేజెస్ ఏంటి అండ్ దీన్ని ఎలా ఫిక్స్ చేయాలి అనేది నేర్చుకుంటున్నాం. సో లెట్స్ స్టార్ట్. మన మీడియాని ఇంపోర్ట్ చేసినప్పుడు మనకు ఇక్కడ ఒక డైలాగ్ బాక్స్ అనేది వస్తుంది. ఆ డైలాగ్ బాక్స్ ఏమని వస్తుందంటే చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్. ఈ డైలాగ్ బాక్స్ మనకి చాలా సార్లు వస్తూ ఉంటుంది అండ్ మేబీ కొంతమందికి ఈ ఆప్షన్ ఏంటి అనేది తెలియచ్చు అండ్ కొంతమందికి ఈ ఆప్షన్ ఏంటి అనేది అర్థం కాకపోవచ్చు. సో దానివల్ల ఏంటంటే కొంతమంది చేంజ్ అని క్లిక్ చేసేస్తారు, కొంతమంది డోంట్ చేంజ్ అని క్లిక్ చేసి తర్వాత మీడియా ఇంపోర్ట్ చేసుకొని ఎడిట్ చేసుకుంటారు. బట్ యాక్చువల్లీ ఆ డైలాగ్ బాక్స్ ఎందుకు వస్తుంది అండ్ దాంట్లో మనం ఏమేం చేంజెస్ చేయాలి అండ్ దాని యొక్క యాక్చువల్ మీనింగ్ ఏంటి అనేది మనం ఈ క్లాస్లో తెలుసుకుందాం. చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అని వస్తుంది కదా, ఇది ఎందుకు వస్తుంది అనేది ఇప్పుడు ఈ క్లాస్లో మనం ఒకసారి చూద్దాం. సో యూజువల్గా మన యొక్క ప్రాజెక్ట్ క్రియేట్ చేసినప్పుడు మన సెట్టింగ్స్ అనేది క్రియేట్ చేస్తాము. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అండ్ వీడియో ఫ్రేమ్ రేట్ యొక్క డిఫరెన్సెస్ ఏంటి అండ్ అసలు ఎందుకు ఈ ఆప్షన్ అనేది వస్తుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఫస్ట్ మనం క్రియేట్ చేసుకున్న ప్రాజెక్ట్ని ఒకసారి ఓపెన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మనం ప్రాజెక్ట్ ఓపెన్ చేసుకున్నాం కదా, ఒకసారి మాస్టర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి టైమ్ లైన్ రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఇక్కడ చూడొచ్చు, మనం 1920 అండ్ 1080 ప్లస్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు మనము ఒక డిఫాల్ట్ సెట్టింగ్ అనేది ఇక్కడ సెట్ చేసుకున్నాము అండ్ ఇక్కడ చూస్తే మనం సేవ్ చేసేసుకుంటున్నాం. సో ప్రజెంట్ మన ప్రాజెక్ట్ సెట్టింగ్స్ ఏంటి, 1080p అండ్ 24 ఫ్రేమ్స్. సో ఇప్పుడు మనం ఏదైనా మీడియాని ఇంపోర్ట్ చేద్దాం. ఇప్పుడు నేను సింపుల్లీ దీంట్లో ఇంపోర్ట్ మీడియా క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ కొన్ని క్లిప్స్ ఉన్నాయి, ఇక్కడ చూస్తే మనకు కొన్ని క్లిప్స్ ఉన్నాయి కదా, ఈ క్లిప్స్లలో నేను ఈ 3 క్లిప్స్ ఏదైనా సెలెక్ట్ చేసుకుంటాను అండ్ ఇక్కడ ఓపెన్. సో ఇక్కడ చూస్తే మనకి ఈ డైలాగ్ బాక్స్ అనేది వచ్చింది, చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్. అంటే ఇది ఇప్పుడు ఏం చెప్తుంది, మనకి మన క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్ యొక్క ఫ్రేమ్ రేట్ని చేంజ్ చేయమని కాదు, ఆ క్లిప్ యొక్క ఫ్రేమ్ రేట్స్ ప్రకారం మన ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్స్ చేంజ్ చేయాలా అని మన దగ్గర పర్మిషన్ అడుగుతుంది అనమాట. ఇక్కడ కింద చూస్తే మనకి ద సెలెక్టెడ్ క్లిప్స్ హ్యావ్ అ డిఫరెంట్ ఫ్రేమ్ రేట్ టు ద ప్రాజెక్ట్, వుడ్ యూ లైక్ టు చేంజ్ యువర్ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ టు మ్యాచ్ అని అడుగుతుంది. అంటే మీరు ఈ క్లిప్స్ యొక్క ఫ్రేమ్ రేట్స్ ప్రకారం మీ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్స్ని చేంజ్ చేయాలనుకుంటున్నారా అని చెప్పేసి మనకు అడుగుతుంది అనమాట. సో ఇక్కడ మనము డోంట్ చేంజ్ అంటే మనకి యాజ్ ఇట్ ఈస్గా మనకి ఏదైతే క్లిప్ ఫ్రేమ్ రేట్స్ ఉందో అవే ఇక్కడ ఎలాగో వస్తుంది అండ్ దాంతో పాటుగా మన ప్రాజెక్ట్ యొక్క ఫ్రేమ్ రేట్స్ని మనం ఏదైతే డిఫాల్ట్ సెట్టింగ్స్ ఉంచామో అది కూడా అలాగే ఉంచుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం చేంజ్ అనే ఆప్షన్ చూస్ చేసుకుంటే సాఫ్ట్వేర్ ఏం చేస్తుందంటే మనకి ఆ క్లిప్స్ని ఇంపోర్ట్ చేసి ఆ క్లిప్స్ యొక్క ఫ్రేమ్ రేట్స్ ప్రకారం మన ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ని కూడా చేంజ్ చేసేస్తుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ రెండు ఒక్కొక్కసారి చూస్ చేసుకొని డిఫరెన్స్ ఏంటి అనేది ఒకసారి మనం చూసాం. మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, ఈ డైలాగ్ బాక్స్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే ఇంపోర్ట్ చేసుకుంటున్నామో క్లిప్స్ దాని ప్రకారంగా మన ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్స్ని చేంజ్ చేయమని అడుగుతుంది. సో ఇప్పుడు మనం చేంజ్ చేయట్లేదు, సో డోంట్ చేంజ్. ఇప్పుడు నేను ఈ ఆప్షన్ తీసుకుంటున్నాను, డోంట్ చేంజ్. సో ఇక్కడ మనకి 3 క్లిప్స్ వచ్చినాయి. సో ఈ క్లిప్స్ యొక్క మెటా డేటా మనం ఒకసారి చూస్తే దీని రిజల్యూషన్ అండ్ ఫ్రేమ్ రేట్ అనేది మనకు తెలిసిపోతుంది. సో ఇప్పుడు చూద్దాం, మనం లిస్ట్ వ్యూలో వెళ్ళి సో ఇక్కడ చూస్తే మనం క్లిప్ టైమ్ లైన్లో ఇది 4K రిజల్యూషన్లో ఉంది ప్లస్ 60 FPS ఉంది. ఓకేనా. సో మనం తీసుకున్న ఈ 3 క్లిప్స్ యొక్క రిజల్యూషన్ వచ్చేసి 4K ఉంది అండ్ ఫ్రేమ్ రేట్స్ వచ్చేసి 60 FPS ఉంది. బట్ మన ప్రాజెక్ట్ యొక్క సెట్టింగ్స్ ఏంటి, ఇక్కడ చూస్తే మనకి మన ప్రాజెక్ట్ యొక్క సెట్టింగ్స్ వచ్చేసి 1920x1080 అండ్ 24 ఫ్రేమ్ రేట్స్ ఉంది. ఇక్కడ మనం ప్రీవియస్లీ డిస్కస్ చేసుకున్నట్టుగా మనం రిజల్యూషన్ అయితే చేంజ్ చేసుకోవచ్చు కానీ ఫ్రేమ్ రేట్స్ని చేంజ్ చేయలేము ఒకసారి లాక్ చేసిన తర్వాత అనుకున్నాం కదా,
అఫ్ కోర్స్ దానికి ఒక వేరే ఆల్టర్నేట్ ఆప్షన్ ఉంటుంది, అది మనం ఫర్దర్గా నెక్స్ట్ ఎప్పుడన్నా డిస్కస్ చేసుకోవచ్చు. బట్ మోస్ట్లీ మనం దీన్ని చేంజ్ చేయలేము. సో ఇప్పుడు మనం డోంట్ చేంజ్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాం కాబట్టి మన ఒరిజినల్ ప్రాజెక్ట్ యొక్క సెట్టింగ్స్ మనం ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే ఉంది, అండ్ ఈ ఫ్రేమ్ రేట్స్ అలానే ఉన్నాయి. సో ఇప్పుడు మనకి ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, సపోజ్ మనం ఈ వీడియో టైం లైన్లో తీసుకున్నాం, ఓకేనా. తీసుకున్నప్పుడు ఇక్కడ చూస్తే మనకి ఈ 60 FPS యొక్క ఫుటేజ్ మనకి 24 ఫ్రేమ్ రేట్స్లోనే వర్క్ అవుతుంది యాక్చువల్గా. ఎందుకంటే ఇక్కడ చూడవచ్చు మనకి టైం లైన్ క్రియేట్ అయింది కదా, టైం లైన్ యొక్క సెట్టింగ్స్లోకి వెళ్తే మనకి ఇక్కడ గ్రే అవుట్ అయిపోయి ఉంది కదా, 1080p అండ్ 24 ఫ్రేమ్ రేట్స్ పర్ సెకండ్. లేదంటే ఇక్కడ కూడా చూడవచ్చు 1080 అండ్ 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్. ఓకే, సో ఈ విధంగా మనకి ఈ ప్రాజెక్ట్ అనేది వర్క్ అవుతుంది. బట్ మనకి వీడియో యొక్క ఫ్రేమ్ రేట్స్ ఎంత ఉంది, 60 FPS ఉంది, అండ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ 24 FPS ఉంది. సో ఇక్కడ మనకి ఏమవుతుంది, ఆన్ యావరేజ్ మనకి ఒక సెకండ్కి 36 ఫ్రేమ్స్ అనేది డ్రాప్ అవుతూ ఉంది. అంటే మనకు దీంట్లో 1 సెకండ్కి 60 ఫ్రేమ్స్ అంటే 60 ఫొటోస్ ఉంటే దాంట్లో ఓన్లీ మనకు టైం లైన్లో వచ్చేసి 24 ఫొటోస్ అంటే 24 ఫ్రేమ్స్ని మాత్రమే చూపిస్తుంది. మిగతా 36 ఫొటోస్ని ఇది కాంప్రమైజ్ చేస్తుంది లేదా డ్రాప్ చేస్తుంది. సో దీన్నే మనం ఫ్రేమ్ డ్రాపింగ్ అని అంటాం. సో యాక్చువల్లీ ఇప్పుడు దీంట్లో ఇది వీడియో ఒకసారి మనం ప్లే చేస్తే ఇది చూడ్డానికి స్మూత్గానే మనకు రెగ్యులర్ వీడియో లాగానే మనకు ప్లే అవుతుంది. బట్ దీంట్లో ఉన్న ఫ్రేమ్స్ని అది కాంప్రమైజ్ చేసి ప్లే చేస్తుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ సెట్టింగ్స్లో చూసుకున్నాము 24 ఫ్రేమ్స్ పర్ సెకండ్స్లో ప్లే అవుతుంది. సో దీనివల్ల మనకు అర్థమవుతున్న విషయం ఏంటంటే ఇది క్వాలిటీ డ్రాప్ అనేది అవుతుంది దీంట్లో, ఓకేనా. సో ఇదేంటంటే మనకు ఆ డైలాగ్ బాక్స్ వచ్చినప్పుడు డోంట్ చేంజ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ టైప్ ఆఫ్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇవన్నీ రిమూవ్ చేసేద్దాం. నేను ఇవన్నీ తీసేసిన. నెక్స్ట్ ఇప్పుడు మనం అగైన్ మీడియా ఇంపోర్ట్ చేసుకుందాం. అగైన్ ఈ 3 క్లిప్స్ తీసుకుందాం. మళ్ళీ మనకి డైలాగ్ బాక్స్ వచ్చింది. సో ఇప్పుడు ఏంటంటే మనము చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేద్దాం. చేంజ్ అని ఉంది కదా, సెలెక్ట్ చేద్దాం, ఓకేనా. సో అగైన్ ఇక్కడ మనం చూస్తే ఇక్కడ ఐ బటన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడవచ్చు మనం 4K రిజల్యూషన్, ఫ్రేమ్ రేట్ 60 FPSలో ఉంది. సో ఇంతకుముందు మనం ఈ మీడియా ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు మన ప్రాజెక్ట్ యొక్క ఫ్రేమ్ రేట్ ఎంత ఉంది, 1080 అండ్ 24 FPS ఉంది కదా. సో ఇప్పుడు ఎంత ఉంది అనేది చూద్దాం. సో ఇక్కడ చూస్తే మనకి అగైన్ 1920x1080 ఉంది. బట్ ఇక్కడ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ చూసుకుంటే మనకి 60 FPSలోకి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే మనకి ఈ క్లిప్ ఏదైతే 60 FPSలో ఉందో మనం చేంజ్ అనే ఆప్షన్ క్లిక్ చేసాం కాబట్టి మనకి మన ప్రాజెక్ట్ యొక్క FPSని కూడా ఇది చేంజ్ చేసేసింది. అందుగురించే ఇక్కడ 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ అని చూపిస్తుంది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఈ మీడియా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకొని దీంట్లో రన్ చేస్తే అగైన్ ఇది మనకి స్మూత్గా రన్ అవుతుంది. ఎందుకంటే మనకి దీంట్లో ఫ్రేమ్ డ్రాప్ అనేది లేదు. మనకు ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో 60 ఫ్రేమ్స్ పర్ సెకండ్ ఉంది అండ్ క్లిప్లో కూడా 60 FPSలో ఉంది. ఇన్ కేస్ మనం ఇలా హై రిజల్యూషన్లో క్రియేట్ చేసుకున్నప్పుడు మనకి ఫ్రేమ్ డ్రాప్ అవ్వద్దు అనుకుంటే మనం దీని ప్రకారంగా చేంజ్ అనే ఆప్షన్ని చూస్ చేసుకోవచ్చు. సో మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఎప్పుడన్నా హై రిజల్యూషన్లో ఉన్నప్పుడు FPS అనేది మనం క్లిప్ యొక్క అట్రిబ్యూట్స్ని కన్సిడర్ చేసుకొని ఫ్రేమ్ రేట్ సెలెక్ట్ చేసుకుంటే మనకి ఫ్రేమ్స్ అనేవి డ్రాప్ అవ్వవు అండ్ క్వాలిటీ అనేది మెయింటైన్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడు 60 FPSలో ఉంది కాబట్టి మనకి ఈ క్వాలిటీ అనేది స్మూత్గా ఉంటుంది. బట్ కొన్నిసార్లు మనకి ఆ 60 FPS అనేది రిక్వైర్మెంట్ ఉండకపోవచ్చు. అగైన్ 24 ఆర్ 30 FPSలోనే మనం మన యొక్క ప్రాజెక్ట్ని చేయాల్సి ఉంటుంది. యాక్చువల్లీ ఇలా 60 FPS లేదా 120 FPS ఇలాంటి క్లిప్స్ మనం ఎలా యూజ్ చేయొచ్చు అంటే స్లో మోషన్ వీడియోస్లోకి మనము ఇవి చాలా బ్యూటిఫుల్గా యూజ్ చేయొచ్చు. యూజువల్లీ మనం ఏం చేస్తామంటే ఏదైనా స్లో మోషన్ క్రియేట్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనం స్పీడ్ చేంజ్ లేదా స్పీడ్ ర్యాంపింగ్లో క్లిప్ యొక్క స్పీడ్ని మనం ఇంక్రీజ్ లేదా డిక్రీజ్ చేసి దాంట్లో స్లో మోషన్ లేదా ఫాస్ట్ మోషన్ అనేది యాడ్ చేస్తాం. సో ఇప్పుడు ఇదే క్లిప్ని మనము స్లో మోషన్లో యాడ్ చేయాలంటే ఎలా చేయాలో ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఇప్పుడు నేను అగైన్ ఇవన్నీ క్లిప్స్ అవన్నీ రిమూవ్ చేశాను అండ్ ఇక్కడ ఈ 60 FPS ఉంది కదా, దీన్ని 24 FPSలోనే తీసుకుంటున్నా. ఇది యాజ్ ఇట్ ఈస్ మనకి ఫుల్ హెచ్డీలో ఉంది. సో
చేంజ్ ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా, చేంజ్. సో ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూసుకుంటే మనకి 24 ఫ్రేమ్ రేట్స్ ఫుల్ హెచ్డి. అగైన్ ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఈ 3 క్లిప్స్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను డోంట్ చేంజ్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకుంటున్నాను ఇక్కడ. అంటే ఇందాకే డిస్కస్ చేసుకున్నాం కదా, క్లిప్ రేట్ 60 FPS లో ఉంది, ప్రాజెక్ట్ ఫ్రేమ్ రేట్ వచ్చేసి 24 FPS లో ఉంది. సో ఇక్కడ మనకి నార్మల్లీ ఇక్కడ ఇలా ప్లే చేస్తున్నప్పుడు మనకి వీడియో స్మూత్ గానే ప్లే అవుతుంది కదా, ఇక్కడ చూడవచ్చు మీరు, స్మూత్ గానే ప్లే అవుతుంది. మనకి ఏదైతే యాక్చువల్ వీడియో యొక్క ప్లే ఉంటుందో అలానే ప్లే అవుతుంది. సో ఇప్పుడు దీన్ని మనం వేరే ఏం సెట్టింగ్స్ చేంజ్ చేయకుండా దీంట్లోనే స్లో మోషన్లో ప్లే చేద్దాం. టైమ్ లైన్లో నుంచి తీసేసినాను అనేది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని ఈ మీడియా యొక్క ఇప్పుడు ఈ క్లిప్ ఉంది కదా, క్లిప్ మీద రైట్ క్లిక్ ఇచ్చేసి క్లిప్ అట్రిబ్యూట్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ వీడియో అనే ఆప్షన్లో మనకు వీడియో ఫ్రేమ్ రేట్ అని ఉంది కదా. సో ఈ వీడియో యొక్క ఫ్రేమ్ రేట్ ఎంత ఉంది మనకి 60 FPS అనేది ఆటోమేటికల్లీ తీసుకుంది. సో మనం దీన్ని ఏం చేద్దామంటే మన యొక్క ప్రాజెక్ట్ టైమ్ లైన్ ఫ్రేమ్ రేట్ ప్రకారం తీసుకుందాం. అదెంత మనకి 24 ఫ్రేమ్ రేట్. ఓకేనా. సో ఇప్పుడు మనకి ఇది 24 ఫ్రేమ్స్ కి స్ట్రెచ్ చేస్తుంది వీడియోని. ఓకే. సో ఇప్పుడు చూస్తే ఈ వీడియో అనేది మనకి 24 ఫ్రేమ్స్ కి కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ చూస్తే రిజల్యూషన్ ఆఫ్ కోర్స్ ఇది 4K ఉంది, బట్ ఫ్రేమ్స్ వచ్చేసి మనకి 24 FPS లోకి కన్వర్ట్ అయిపోయింది. సో ఇది ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే మీరు ఈ వీడియో అనేది స్లో మోషన్ లో ప్లే అవుతుంది. ఎందుకంటే మనకి ఆల్మోస్ట్ 36 ఫ్రేమ్స్ మనము మళ్ళీ స్ట్రెచ్ చేసాం కదా. సో క్లిప్ యొక్క రిజల్యూషన్ అలానే ఉంది, ప్లస్ ఆ రిమైనింగ్ 36 ఫ్రేమ్స్ కూడా మనకి కంటిన్యూగా ప్లే అవుతా ఉన్నాయి. అందు గురించి మనకి ఈ స్లో మోషన్ ఎఫెక్ట్ అనేది వచ్చింది. చూడొచ్చు, చాలా స్మూత్గా మనకి స్లో మోషన్ అనేది ప్లే అవుతుంది. అదే దీని పక్కన ఉన్న ఈ క్లిప్ ఉంది కదా, ఇది 60 FPS లో ఉంది. ఇది ఒకసారి ప్లే చేస్తే యూజువల్గా మనకి స్పీడ్గానే ఉంది, బట్ ఇది చూస్తే మనకి స్లో మోషన్ అనేది అప్లై అయింది ఈ వీడియోకి. ఇప్పుడు ఈ వీడియో ఎండ్ అవ్వగానే దీనిపైన మనం యాక్చువల్ ఇక్కడ చూడవచ్చు, ఇది యాక్చువల్ టైమ్ లైన్ యొక్క రిజల్యూషన్. సో ఈ విధంగా మనం ఎలాంటి ఫ్రేమ్ డ్రాప్స్ లేకుండా మనం స్లో మోషన్ ఎఫెక్ట్స్ ఇలాంటివన్నీ దీంట్లో క్రియేట్ చేసుకోవచ్చు. సో హై FPS లో మనం షూట్ చేసినప్పుడు పర్టికులర్లీ దానికి ఏదైనా స్లో మోషన్ లేదా ఏమైనా ఎఫెక్ట్స్ యాడ్ చేయాలనుకున్నప్పుడే అంత హై రెజల్యూషన్లో మనం షూట్ చేస్తాము ఏదైనా వీడియోని. లేదంటే 24 ఫ్రేమ్స్ కావచ్చు, లేదంటే పాల్ సెట్టింగ్లో 25 ఫ్రేమ్ రేట్స్ లేదా 30 ఫ్రేమ్ రేట్స్లో మనం షూట్ చేస్తాం. సో ఇది మనకి డైలాగ్ బాక్స్ యొక్క మిస్టరీ. సో గైస్, ఈ క్లాస్లో మనం ఈ డైలాగ్ బాక్స్ యొక్క కన్ఫ్యూజన్ని క్లియర్ చేసుకున్నామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఈ క్లాస్ అర్థమైంది అని అనుకుంటున్నాను. ఈ కాన్సెప్ట్ వల్ల మనము ఫ్రేమ్ రేట్ ఎప్పుడు చేంజ్ చేయాలి అండ్ ఎప్పుడు చేంజ్ చేయకూడదు అనేది తెలుసుకున్నాం కదా. నెక్స్ట్ ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఎడిటర్ ఫ్రెండ్కి షేర్ చేయండి. అండ్ మీకు ఈ వీడియోలో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను వాటికి ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం చేస్తాను. అండ్ ఫర్దర్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫర్ నౌ.